అమ్మాయి బిల్డింగ్ పైన బట్టలు ఆరేస్తుంటే ఆమె పక్కింటి కుర్రోడు చూసి ఆమెకు ఫోన్ చేస్తాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో డార్లింగ్, నీ నడుము భలే అందంగా ఉంది అంటాడు. ఆమె షాక్ అయి చుట్టూ చూస్తుంది. ఏంటి బేబీ, నాకోసం వెతుకుతున్నావా? నేను నీకు కనపడను, కానీ నీ హాట్ బాడీ నాకు కనపడుతుంది అంటాడు. ఆమె వెంటనే బట్టలు సరి చేసుకుంటుంది. నువ్వు కోపంలో ఇంకా హాట్గా ఉన్నావ్ బేబీ అంటే ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నువ్వు ఛాన్స్ ఇస్తావేమో అని చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నా అంటాడు. ఆమెకు కోపం వచ్చి ఎవడ్రా నువ్వు, నీకు అంత దమ్ము ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు, అంతేకాని ఇలా ఆడదానిలా దాక్కుని ఉండకు. నీకు నేను నిజంగా కావాలంటే ఇప్పుడే నా ముందుకి రా అంటుంది. అలా రెచ్చగొట్టకు బేబీ, నువ్వు రమ్మంటే వస్తా, కాని నేను వస్తే ఊరికే ఉండను, నిన్ను ఎత్తుకుని ముద్దు పెట్టేసుకుంటా అంటాడు. సరే అయితే ఒక పని చెయ్యి, రేపు నైట్కి మా ఇంట్లో ఎవరూ ఉండరు. అప్పుడు నువ్వు మా ఇంటికి రా, నీకు ఏం కావాలంటే అది ఇస్తా, అంతేకాని ఇలా ఫోన్లో మాట్లాడుతూ నా టైం వేస్ట్ చెయ్యకు అంటుంది. నేను నిజంగానే వచ్చేస్తా మరి, ఆ తర్వాత నువ్వేం చెప్పినా వినను అంటాడు. సరే అంటుంది. తర్వాత రోజు ఆమె రెడీగా ఉంటుంది. వాడు డోర్ తీసుకుని వస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, బస్ ఎక్కినప్పుడు కండక్టర్ కావాలనే టికెట్ చిల్లర ఇవ్వకుండా ఆపుతాడని నమ్మేవాళ్లు వీడియోకి లైక్ చేసి, అలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా జరిగితే కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి బస్లో అలాంటి అనుభవం ఎదురయిందో. నాకోసమే ఇంత అందంగా రెడీ అయ్యావా బేబీ అంటే అవును నీకోసమే అంటుంది. ఆమెకు దగ్గరగా వెళ్లి నాకోసం అయితే ఈ బట్టలే అవసరం లేదు డార్లింగ్ అంటుంటే వెంటనే పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్ చేస్తారు. అతడిని ఇరికించటానికి అలా చేస్తుంది.